సో బుక్ ఆఫ్ మాథ్యూ 16:13. దయచేసి అందరం కూడా శ్రద్ధగా వాక్యం వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో ఉన్నప్పుడు జరిగిన సంఘటన, దాని ద్వారా మనం ఏ జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడో ఆ జ్ఞానాన్ని పరిశీలించి ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, నేను ఎవరని మీరు అనుకుంటున్నారు, నేను ఎవరని బయట జనం అనుకుంటున్నారు అనే క్వశ్చన్ వేసినప్పుడు అక్కడున్న శిష్యులు కావచ్చు, అక్కడున్న ప్రజలు కావచ్చు చెప్తూ వస్తున్నారు. ఒకసారి చదువుదాం, వర్స్ 14 మాత్రమే. వారు కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. సో యేసుక్రీస్తు వేసిన ఒక ప్రశ్న, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని. ఆ ప్రశ్న ఎవరితో అంటున్నాడంటే వాళ్ళ శిష్యులతో ఆ ప్రశ్న వేస్తున్నాడు. నా గురించి ఏమనుకుంటున్నారు? సో నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఆన్సర్ ఒక్కటి రాలేదండి. ఆన్సర్స్ ఎన్ని వచ్చాయి? 4, 5, మినిమం 5 వరకు వచ్చాయి. ఒకరు ప్రవక్త అనియు, ఒకరు బాప్తిజం ఇచ్చే యోహాననియు, లేకపోతే ఒకరు ఏలియా అనియు, ఒకరు ఇర్మియా అనియు, రకరకాల ఆన్సర్స్ వాళ్ళ శిష్యులు యేసుక్రీస్తు ప్రభుకి చెప్తూ ఉన్నారు. సో దీని అర్థం, దీని సారాంశాన్ని దయచేసి అందరం కూడా పసికట్టాలని నేను మనవి చేస్తున్నా. సో యేసుక్రీస్తు ప్రభు వేసిన క్వశ్చన్, జాగ్రత్త వినండి. యేసయ్య వేసిన క్వశ్చన్ ఎగ్జాక్ట్గా వాళ్ళ శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే క్వశ్చన్ వేసినప్పుడు ప్రజలు ఒకే ఆన్సర్ యేసుక్రీస్తు గురించి అనుకోవట్లేదు. ఒకే విధానంలో జవాబు యేసుక్రీస్తు గురించి అనుకోవట్లేదు. రకరకాల ప్రజలు రకరకాల విధాలుగా యేసుక్రీస్తు ఎవరో అక్కడ వాళ్ళు అనుకుంటున్నారని యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ అర్థం మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, మీ గురించి కానీ, మన గురించి కానీ, సంఘం గురించి కానీ, లేకపోతే మన కుటుంబం గురించి కానీ ఇదే ప్రశ్న మనం సొసైటీలో వేసిన, మన వాళ్ళతో వేసిన, జాగ్రత్తగా వినండి, రకరకాల ప్రజలు ఒకే భావంతో నువ్వు ఎవరో తెలియపరచరు. రకరకాల ప్రజలు నువ్వు ఎవరో ఒకే భావంతో ఉండరు. రకరకాల ప్రజలు నువ్వు ఎవరో రకరకాల భావాలతో ఉంటారు. ఇది అందరికీ అర్థమవుతుందా? సో మనం ఏదైతే అనుకుంటున్నామో నేను ఎవరని, అదే ప్రజలు అనుకుంటున్నారని మనం డిసైడ్ అవ్వలేమండి. సో యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ వర్డ్స్ చూస్తే, మీరేమనుకుంటున్నారు అని యేసయ్య వాళ్ళ శిష్యులతో చెప్తున్నప్పుడు అక్కడున్న సైమన్ పీటర్ ఏమని అంటున్నాడు? మీరైతే దేవుని యొక్క కుమారుడు అంటున్నాడు, సజీవుడైన దేవుని కుమారుడవు అని అన్నప్పుడు యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడింది ఇది నరుడు బయలుపరచలేదు, కానీ ఇది ఎవరు చెప్పారు నీకు? దేవుడే నీకు బయలుపరిచాడు. ప్రజలు అనుకుంటుంది ఎవరు? ప్రజలు అనుకుంటుంది ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి దేవుడు బయలుపరిచాడా? లేదు. హల్లెలూయా. కేవలము పేతురికి మాత్రమే దేవుడు బయలుపరిచాడు యేసుక్రీస్తు ప్రభు ఎవరో. యేసుక్రీస్తు ప్రభు ఎవరని పేతురికి దేవుని యొక్క ఆత్మ బయలుపరిచాడు. ఆయన సజీవుడైన దేవుని యొక్క కుమారుడని అక్కడ బయలుపరచబడింది. కానీ ప్రజలేమనుకుంటున్నారు? డిఫరెంట్ వర్షన్స్. ఒకరు ఇర్మియా అని, ఒకరు ప్రవక్త అని, ఒకరు ఏలియా అని, ఒకరు బాప్తిజం ఇచ్చే యోహానని రకరకాలుగా ప్రజలు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఒకే ఒక భావంతో యేసుక్రీస్తుని పిలుస్తున్నాడు. నువ్వు నా కుమారుడవు, సజీవుడైన దేవుని యొక్క కుమారుడవు. హల్లెలూయా. కానీ మీ అందరినీ, మీ ఫ్యామిలీస్ కావచ్చు, మీరు కావచ్చు, సొసైటీలో లేకపోతే సంఘములో రకరకాల ప్రజల దృష్టిలో మీరు రకరకాల భావాలతో మిమ్మల్ని పిలువబడుతూ ఉన్నారు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా సేమ్ అదే విధంగా పిలువబడుతున్నాడు. ఇర్మియా అని, కొంతమంది ప్రవక్త అని, కొంతమంది బాప్తిజం ఇచ్చే యోహానని, కొంతమంది ఏలియా అని, రకరకాల ప్రజలు రకరకాల విధానంలో యేసుక్రీస్తును పిలిచినట్టుగానే మిమ్మల్ని కూడా పిలుస్తారు. అలాగని అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి ఆయన ప్రభావితం అవుతున్నాడా? లేదు. దేని బట్టి ప్రభావితం అవుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ, అనగా దేవుని ఆత్మ ద్వారా సైమన్ పీటర్ ఏదైతే చెప్పాడో ఆ మాటకే ప్రభావితం అవుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అనగా దేవుడు ఏదైతే చెప్తున్నాడో,
దానికే ప్రభావితం అవుతున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారో దానికి ప్రభావితం అవుతున్నాడా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ స్టిల్ కనుక్కుంటున్నాడా లేదా? అందరికి అర్థమవుతుందా? స్టిల్ ఏం చేస్తున్నాడు యేసయ్య? కనుక్కుంటున్నాడు. ఆయనకి తెలియక కాదు, వీళ్ళకి ఎంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నా గురించి ఉందనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ శిష్యులతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి మీ గురించి, మనందరి గురించి, మన కుటుంబాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అనే విషయం నీకు తెలిసినప్పుడు యేసు ప్రభులాగా దేవుని స్వరాన్ని వినాలని కోరుకుంటావా? లేకపోతే ఆ స్వరము ప్రజలు ఏమనుకుంటున్నారో అనే విధానాన్ని బట్టి మనం డిస్టర్బ్ అయితే కనుక యేసుక్రీస్తు ప్రభులాగా మనం జీవించట్లేదు అని అర్థం ఇస్తుంది. ఎంతమందికి అర్థమైంది? సో ప్రజలు ఒకే భావంతో మిమ్మల్ని చూడరు, రకరకాల భావాలతో మనల్ని చూస్తారు. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యము చొప్పున మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కానీ దేవుడు ఎలా అర్థం చేసుకుంటారు? నువ్వు ఎవరో అదే దేవుడు అర్థం చేసుకుంటారు. నువ్వు కానిది కూడా అర్థం చేసుకునేది ప్రజలు. అది అబద్ధం అవుతుంది, కొన్నిసార్లు సత్యం అవుతుంది, కొన్నిసార్లు మిక్సింగ్ అవుతుంది. కానీ దేవుడు ఎలా అర్థం చేసుకుంటాడు? నువ్వు ఎవరో దాన్ని మాత్రమే అర్థం చేసుకుంటాడు. సో గాడ్ అండర్స్టాండ్ హూ యు ఆర్. నువ్వు ఎవరో దానినే అర్థం చేసుకుంటాడు దేవుడు. కానీ నువ్వు కానిది కూడా ప్రజలు అర్థం చేసుకొని తప్పుడు యొక్క ప్రభావాల చేత మన పైన నింద వేయొచ్చు, లేకపోతే మనకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా సేమ్ అదే ఫామ్లో అక్కడ ప్రభావితం చూపించబడుతున్నాడు. సో దీన్ని బట్టి ప్రజలు మీకు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రజలు మీకు ఇంకా ప్రోత్సహించేలాగా మాట్లాడినా, లేకపోతే మిమ్మల్ని స్తుతించినా, లేకపోతే మిమ్మల్ని కొనియాడినా, వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రజలు మిమ్మల్ని కొనియాడితే శ్రమ ఎవరికి? ప్రజలకా మనకా? మనకి. వెన్ వీ రిసీవ్ దట్ ప్రైజ్ ఫ్రమ్ ద పీపుల్. సో అకార్డింగ్ టు దట్ స్టేట్మెంట్ యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారో దాని ద్వారా ప్రభావితం అవ్వట్లేదు. హల్లెలూయా. సో మనిషి ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నాడు? మన విశ్వాసం ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది? ఓవరాల్గా చూస్తే ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని ఎక్కువ నమ్ముతాం, దేవుడు ఏమనుకుంటున్నాడో దాన్ని తక్కువగా నమ్ముతాం. దాని ప్రభావం వల్ల మన మానసిక స్థితిగతులన్నీ కూడా మారిపోతూ వస్తాయంట. ఈరోజు ఐ వాంట్ టు గివ్ యూ ద పవర్. దేవుని యొక్క కృప ద్వారా మీ అందరికీ శక్తి రావాలని నేను ఆశిస్తున్నాను. అదేంటంటే ప్రజలు అనుకునేది ప్రభావితం నీపై చూపించబడదు, దేవుడు అనుకున్న దాన్ని మాత్రమే నీపై ప్రభావితం చూపించబడుతుందని నేను ప్రకటిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమందికి అర్థమవుతుంది? మన మానసిక స్థితిగతులు కావచ్చు, మన హృదయం కావచ్చు, మన మనస్సు కావచ్చు, ఎక్కువగా డిస్టర్బ్ అయ్యేదే ఈ ప్రాంతంలో. ఏ ప్రాంతంలో అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారనే ఉద్దేశాన్ని బట్టి మనం ప్రభావితం అవుతాం. హల్లెలూయా. పుట్టంగానే ఒక మానవుడికి కులం తెలీదు, మతం తెలీదు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత వాడు ప్రభావితం అవుతాడు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, జాతిని బట్టి. పుట్టంగానే తెలుసా? లేదు. దేని బట్టి ప్రభావితం అవుతున్నాడంటే ప్రజలు మాట్లాడే విధానాన్ని బట్టి ప్రభావితం అవుతున్నాడు. సో వాళ్ళు మాట్లాడేది వినకండి అని నేను చెప్పట్లేదు, ప్రభావితం అవ్వద్దు. డోంట్ ట్రై టు ఎఫెక్టెడ్ బై ఆల్ దీస్ థింగ్స్. సో యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా రకరకాల ప్రజలు రకరకాల అనుకుంటున్నా ఏమి చేసినా ప్రభావితం అవ్వట్లేదు. మీనింగ్ ఆయన హృదయము కృంగిపోవట్లేదు, ఆయన మనస్సు డిస్టర్బ్ అవ్వట్లేదు. హల్లెలూయా. ఎందుకు డిస్టర్బ్ అవ్వట్లేదంటే ఆయన ఫోకస్, ఆయన మైండ్, ఆయన సిచ్యువేషన్, ఆయన ఫెయిత్ కంప్లీట్గా ఎవరి మీద పెట్టాడు? ఆయన గాడ్ పైన పెట్టాడు. సో రకరకాల ఉద్దేశాలు ప్రజలు క్రియేట్ చేస్తారు మన జీవితాలు. పోయిన సండే వాక్యం చెప్పిన, నింద వెయ్యాలని చూసినా ఒకవేళ నింద నీపై పడకపోతే నిందను ఏం చేసే వాళ్ళు ఉంటారంట? క్రియేట్ చేస్తారు, సృష్టిస్తారు నిందను. అలాంటి ప్రజలు కూడా మన మధ్యలో ఉండొచ్చు, అలాంటి ప్రజలు కూడా మనకి దూరముగా ఉండొచ్చు. ఎనీహౌ అలాంటి ప్రజలు ఉన్నారు. సో ఆ ప్రజల తప్పు అనట్లే, ఆ ప్రజలు ఏ విధంగా పనిచేస్తున్నారంటే వాళ్ళు ప్రభావితం అయ్యారు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ గ్రేస్ మీకు రావాలి. ఏ గ్రేస్ అంటే ప్రజలను బట్టి మీరు ప్రభావితం అవ్వకుండా మీ మనస్సు దేవునిలో స్థిరపరచబడాలని యేసుక్రీస్తు నామములో అభిషేకం విడుదలవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో పేతురు చెప్తున్నాడు, దేవుని ఆత్మ ద్వారా, జాగ్రత్త విన, దేవుని ఆత్మ ద్వారా పేతురు ఏమని చెప్తున్నాడు? యేసయ్యా నువ్వు సజీవుడైన దేవుని యొక్క కుమారుడివి అనగానే యేసు ప్రభు మరి ఏం ప్రకటిస్తున్నాడు చూడండి. నెక్స్ట్ వర్స్.
అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని, పరలోకమందున నా తండ్రి అనగా దేవుడు ఈ సంగతి నీకు బయలుపరిచాడు, కానీ నరులు నీకు బయలుపరచలేదు. నరులు నీకు బయలుపరచలేదు. కానీ మన మనసులో ఎక్కువ మాటలు ఏముంటాయంటే నరులు నీకు చెప్పినవి నీ మనసులో ఎక్కువ ఉంటాయి. మనుషులు ఏవైతే ఎక్కువ మాటలు నీతో చెప్తున్నారో అవే నీ మనసులో ఎక్కువగా నాటుకుంటూ ఉంటాయి. హల్లెలూయా. ఒక అబద్ధాన్ని ఒక్కసారి చెప్పినప్పుడు స్టిల్ మనం అబద్ధంగానే చూస్తాం. అదే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ఏమవుతుంది? అది అంటే చెప్పాలా, నిజమవుతుంది. అలాగనే అది నిజమా? కాదు. మన మనస్సు దాన్ని నమ్ముతుంది నిజమని. అంటే ట్రై టు ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యం మీద నువ్వు దృష్టి పెట్టి నువ్వు ఏ వేలో వెళ్తున్నావో ప్రజలు నీకు సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాక్యం నీకు సజెస్ట్ చేస్తారు. నీ లైఫ్ ఎలా మూవ్ అవ్వాలి, లేకపోతే నీ ఉద్యోగం ఎలా మూవ్ అవ్వాలి, నీ ఫ్యామిలీ ఎలా ముందుకు వెళ్ళాలనేది ఎవడో చెప్తే మనం వినాల్సిన అవసరం లేదండి. డోంట్ ట్రై టు బి ఇన్ ద స్లీవ్. మనం ఒక బానిస బతుకులులాగా మనం ఉండకూడదు అనే దేవుడు తన ప్రవక్తల ద్వారా వాక్యాన్ని రాపించి ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే మీకు బానిసత్వం నుంచి విడుదల వస్తుంది. మీరు మీకే స్వాధీనపరచుకొని సమస్తాన్ని చేసే అధికారము ఈ వాక్యం నేర్చుకోవడం ద్వారా మీకు ఇవ్వబడుతుందని ఆయన వాక్యంలో సెలవిస్తుంది. అందుకే ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటాడో అక్కడ స్వాతంత్రము ఉంటుందని ఆయన వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భార్యాభర్తల మధ్య దేవుని ఆత్మ ఉండాలి, స్వాతంత్రం ఉంటారు. కుటుంబంలో దేవుని ఆత్మ ఉండాలి, స్వాతంత్రం ఉంటారు. స్వాతంత్రం లేకపోతే నథింగ్ బట్ కండిషన్స్తో రిలేషన్షిప్ నడుస్తాయి, కండిషన్స్తో ఫ్యామిలీస్ నడుస్తాయి. రకరకాల రిస్ట్రిక్షన్స్తో వాళ్ళను బంధించి నేను అనుకునేదే నువ్వు చేయాలని, నువ్వు అనుకునేదే నేను చేయాలా అనే క్వశ్చన్స్తో ఇంకా అల్లకొల్లలం అయిపోతుంది ఫ్యామిలీ అంతా. అలా అవ్వకూడదు అంటే నీ కుటుంబం మధ్యలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఒక పాయింట్ ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నా కుటుంబం మధ్యలో నీ ఆత్మ నుంచండి. నేను నా భార్య మధ్యలో ఆర్ఎల్స్ నేను నా భర్త మధ్యలో మీ ఆత్మ ఉండాలి. హల్లెలూయా. Spirit of God has to be mediator between you and your wife and you and your family. If that Spirit of God is the mediator, then you people becomes the divine people. అంటే దైవికంగా మార్చబడాలంటే పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉండాలి, దేవుని ఆత్మ నీకు తోడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ ఆన్సర్ ఇది నరుడు నీకు బయలుపరచలేదు కానీ దేవుడే నీకు బయలుపరిచాడని చెప్పిన వెంటనే ఇంకేమంటున్నాడు చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పరలోక ద్వారములో దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని ఇప్పుడు అధికారము యేసుక్రీస్తు ప్రభు పేతురుకి ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడి స్వరము పేతురు విన్నాడు కనుక. దేవుని ఆత్మ పేతురు ద్వారా యేసుప్రభు ఎవరో ఎగ్జాక్ట్గా చెప్పబడింది కనుక యేసుప్రభు పేతురికి ఏమి ఇస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. నువ్వు ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది, నువ్వు ఏది విడుదల చేస్తావో అది విడిపించబడుతుంది. ఆ అధికారం ఎలా ఇవ్వబడింది? యేసుక్రీస్తు ప్రభు పేతురికి ఎలా ఇచ్చాడు అధికారం? దేన్ని బట్టి? దేవుని ఆత్మ పేతురు ద్వారా మాట్లాడాడు కనుక. ఇఫ్ యు ఆర్ ద మీడియేటర్ ఫర్ గాడ్ టు ద పీపుల్, దెన్ యూ విల్ బీ అథరైజ్డ్ పర్సన్. నువ్వు అధికారుడిగా ఆత్మీయతలో మాత్రమే కాకుండా మానసికంగా కూడా నీకు అధికారం సంపాదించాలి అంటే దేవుని ఆత్మ నీ ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉండాలంట. హల్లెలూయా. అక్కడ పేతురు వాక్యం సెలవిస్తుంది, నరులంట పేతురికి బయలుపరచలేదు యేసుప్రభు ఎవరు బయలుపరిచారు పేతురికి? యేసుప్రభు ఎవరో? దేవుని ఆత్మ పేతురికి బయలుపరిచింది. ఈ యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని పేతురికి బయలుపరిచింది మనుషులు కాదు. ఎవరు? దేవుని ఆత్మ. సో దేవుని ఆత్మ పేతురుతో ఉన్నది ఎప్పుడైతే యేసు ప్రభు చూశాడో వెంటనే యేసయ్య ఏమిస్తున్నాడండి? అధికారం ఇస్తున్నాడు. ఆ అధికారం ఏంటంట? ఏదైతే బంధిస్తామో అది బంధించబడుతుంది, ఏదైతే విడుదల చేస్తామో అది పరలోకంలో కూడా విడుదలవుతుంది. ఆ తాళపు చెవులను అనగా ఆ అధికారాన్ని పేతురికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మీకు తోడై ఉంటే అధికారాలు దేవుడు మీకు ఇవ్వగలుగుతాడు.
దేవుని ఆత్మ కాకుండా మనుషులు చెప్పిన విషయాలను ఎప్పుడైతే ప్రభావితం అవుతూ ఉంటామో దేవుని అధికారాలు మనకి రావండి. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద అథారిటీ ఫ్రమ్ గాడ్, అథారిటీస్ అంటే ఎలాంటి అథారిటీస్? మీ అధికారానికి దయ్యములు కూడా లోబడతాయని వాక్యం సెలవిస్తుంది. మీ అధికారానికి స్వస్థతలు జరుగుతాయి, అనగా రోగాలు వ్యాధులు కూడా లోబడతాయని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అనేకమైన చాతుపడి క్రియలు, దుష్ట క్రియలు ఏవైతే లోకములు అనబడుతున్నాయో అవన్నీ కూడా మీ అధికారానికి లోబడతాయంట. కానీ దేవుడు మనకేమి ఇవ్వాలి? అధికారం ఇవ్వాలి. అధికారం ఇవ్వాలి అంటే నువ్వు ప్రభావితం ఎక్కువ ఎవరి ద్వారా అవ్వాలా? దేవుని స్వరము ద్వారా నువ్వు ప్రభావితపరచబడాలా. కానీ సహజముగా, నార్మల్గా, క్యాజువల్గా మనుషులు అందరూ కూడా ఎక్కువ ప్రభావితం దేని ద్వారా అవుతున్నాం? దేవుని స్వరం ద్వారానా, మనుషుల స్వరం ద్వారానా? మనుషుల స్వరం ద్వారా, డాక్టర్స్ స్వరం ద్వారా. డాక్టర్స్ స్వరం ద్వారా అంటే డాక్టర్స్ ఏది చెప్తారో అదే నమ్ముతాం. డాక్టర్స్ కూడా ప్రజల్లాంటి వాళ్ళే. అంతెందుకండి, 10 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, ఒకే భావంతో మీకు చెప్పరు ఆ ప్రాబ్లం ఏంటో. 10 డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ని బట్టి మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీకు ఈ ప్రాబ్లం ఉంది అని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న చదువు సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, కానీ కామన్గా వాళ్ళ చదువు ఉండదు, జనరల్గా ఉండదు. ఇట్స్ బేస్డ్ ఆన్ ద ఎబిలిటీ ఆఫ్ దట్ స్పిరిట్. సో అందరికి అర్థమయ్యే విశేషాలే మీ అందరితో పంచుకుంటున్నారు. సో డోంట్ ట్రై టు ఎక్స్పెక్ట్ ద థింగ్స్ దట్ కమ్ ఫ్రమ్ ద పీపుల్. ప్రజల నుంచి నువ్వు ఎప్పుడైతే రెస్పాండ్ అవుతూ ఉంటావో ఇలాంటి దాంట్లకు, దేవుడిచ్చిన అధికారానికి నువ్వు దూరం అవుతూ వస్తూ ఉంటావు. సో దేవుడు అధికారానికి నువ్వు దగ్గర అవ్వాలంటే దేన్ని ఎక్కువ ప్రభావితం అవ్వాలి నీ లైఫ్లో? ప్రజలు చెప్తున్న మాటలు కాకుండా దేవుడు చెప్తున్న మాటలు ఎక్కువగా నీ జీవితంలో ప్రభావితం అవ్వాలి. హల్లెలూయా. సో వాక్యం వింటున్నాం ఈరోజు. ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి దినం నువ్వు వాక్యంలో చదువుతున్న రీతిగా నీ కొన్ని వాక్యాలు అర్థమవుతున్న విధానంలో నువ్వు కొన్ని వాక్యాలు ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటావో ఆ వాక్యాలు ఎప్పుడు గుర్తుకు రావాలి? ఆ వాక్యాలు ఎప్పుడు నీకు నీ మెదడులో గుర్తుకు రావాలి? ఏ టైంలో నీకు గుర్తుకు రావాలి? ఎగ్జాక్ట్గా నువ్వు నిజంగా యేసు ప్రభుని అనుసరించే వ్యక్తివైతే ఈ వాక్యాలు ఎప్పుడు నీకు గుర్తుకు రావాలి? ఇలా ఫ్యాన్ గాలి కింద కూర్చున్నప్పుడా? సుఖముగా ఏ టెన్షన్స్ లేకుండా కొన్ని సీజన్స్ ఉంటాం, అప్పుడా? కాదు. ఎప్పుడండి? నీ యొక్క కష్ట సమయంలో, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు 5 నిమిషాలు కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. ఒక వాక్యం నీ కనుల ఎదుటకు వస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆత్మ పనిచేస్తాడు. అలా కాకుండా కష్టం ఎలా పోతుందో అని ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, ఈ మనిషి దగ్గరికి వెళ్ళి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్లా పోతుంది అని ఆ టైమ్ ఆఫ్ ప్రాసెస్లోనే అనేకమైన అపాయాలు జరుగుతాయి. హల్లెలూయా. డోంట్ వేస్ట్ టైమ్ బై ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద పీపుల్. గెట్ ద రైట్ టైమ్. Behold, let you people understand the time and events of the Holy Spirit. దేవుడు కలగజేసిన ప్రతి సమయాలను మీరు అర్థం చేసుకునే విధముగా మీకు అభిషేకం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఏ స్వరం ఎక్కువ ప్రభావితం అవ్వాలి మన జీవితంలో? గాడ్స్ వాయిస్. అది ఎలాగంటే ప్రార్థనతో సాధ్యమవుతుంది. ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది. ప్రార్థన చేస్తే మన మనస్సు నెమ్మది పడుతుంది. మనం చేసే ఉద్యోగాలు, మనం చేసే వ్యాపారాలు, మనం చేసే రకరకాల వింతైన పనులలో నిమగ్నమై బిజీ మూమెంట్స్లో మనం ఉన్నప్పుడే దేవుడి ఆశీర్వాదాలు విడుదలవుతాయి. దేవుని ఆశీర్వాదాలు విడుదలైనాయి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ టైంలో నువ్వు బిజీ ఉంటావని అర్థం. ఎంతమందికి అర్థమవుతుంది? ద మూమెంట్ యు ఆర్ బిజీ, దట్స్ ద సైన్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. దట్స్ ద టైమ్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడో నీకన్నా ఎక్కువగా సాతానికి తెలుసు. ఆ మూమెంట్లోనే నేనేం చేస్తాడు సాతానుడు? బిజీలో పెడతాడు. ఏం చేస్తున్నావనంటే బిజీలో ఉన్నాను. తర్వాత బిజీలో ఉన్నావు, ఇప్పుడు దేవుడు ఆశీర్వాదాలు విడుదల చేయలేదు. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ డివైన్ స్ట్రాటజీస్. ఎప్పుడైతే బిజీ మూమెంట్స్లోకి వెళ్తున్నావో ప్రతి ఏరియాలో కూడా నువ్వు అన్నిటినీ పసికట్టగలిగిన జ్ఞానాన్ని సంపాదించుకొని అన్నిటినీ పరిశీలించినప్పుడే నిజమైన క్రైస్తవుని యొక్క తత్వం అనేది నువ్వు పొందుకుంటావండి. ఈరోజు ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే అర్థం చేసుకుంటున్నారో, మనుషుల యొక్క మాటల వల్ల నువ్వు ప్రభావితం అవ్వకుండా దేవుని యొక్క మాటల వల్ల నువ్వు ప్రభావితం అయ్యేటట్టు నీ మనసు మార్చబడునుగాక, నీ హృదయం మార్చబడునుగాక, నీ శరీరం మార్చబడునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. బికాస్ వి నో సంథింగ్ ఇన్ ద ప్రొఫెటిక్. కొన్నిసార్లు దేవుడు సైలెన్స్ ఉంటాడు, కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు. సైలెన్స్ ఉన్నాడంటే ఈజ్ నాట్ డూయింగ్ ద వర్క్స్ బై హిస్ వాయిస్, ఈజ్ డూయింగ్ ద వర్క్స్ బై హిస్ హ్యాండ్స్. సైలెంట్ లేడు అని అంటే ఈజ్ డూయింగ్ హిస్ వర్క్స్ బై హిస్ వాయిస్. అంతమందికి అర్థమవుతుంది. సైలెంట్గా ఉన్నాడంటే, అందుకే ఒకసారి చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. అన్నిటినీ సృష్టిస్తున్నప్పుడు ఆయన శబ్దాన్ని వాడాడంట. ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, వెలుగు కలుగునుగాక అని ఆయన శబ్ద తరంగాలను విడుదల చేస్తూ దాన్ని కలగజేశాడు. మానవుని సృష్టిస్తున్నప్పుడు ఆయన శబ్దాన్ని వాడలేదండి, చేతులని వాడాడు. ఈజ్ ద సైలెంట్. ఎందుకు ఆ టైంలో సైలెంట్ ఉన్నాడంటే నిశ్శబ్దం పనిచేయడానికి ఆ టైంలో సైలెంట్గా గాడ్ వాయిస్ పెట్టాడండి. హల్లెలూయా. దట్స్ ద స్టేట్ ఆఫ్ ఫ్రీడమ్. దట్స్ ద స్టేట్ ఆఫ్ ఫ్రీడమ్. అందుకే సముద్రాలు ఎంత దూరం పోవాలో అది అప్పుడే దేవుడు మాట రిలీజ్ చేశాడు, కానీ నీకు రిలీజ్ చేయలేదు. నువ్వెంత దూరమైనా పోవచ్చు, నువ్వు ఎంతైనా ఎదగొచ్చు, ఎంత ఆకాశాలైనా నీ ఆత్మ దాటొచ్చు. నీకు హద్దులు లేవండి. ఈ సృష్టికి హద్దు ఉంది. ఈ సృష్టిలో ఉన్న సముద్రాలకు హద్దు ఉన్నాయి, ఈ సృష్టిలో ఉన్న పక్షులకు హద్దులు ఉన్నాయి, ఈ సృష్టిలో ఉన్న రకరకాల వింత జంతువులకు కూడా హద్దు ఉంది. కానీ యూ డోంట్ హ్యావ్ ద బ్లాకేజ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇఫ్ గాడ్ ఈజ్ సైలెంట్, హి ఈజ్ డూయింగ్ సంథింగ్ విత్ హిస్ హ్యాండ్స్. ఆయన చేతులతో ఏదో నిర్మిస్తున్నాడు కనుక ఆయన శబ్దాన్ని వాడట్లేదు. ఒకవేళ ఆయన శబ్దం వాడితే కనుక మనం వినగలుగుతాం. ఆయన శబ్దం వాడట్లేదంటే మనం ఆయన చేతులతో చేసే దానిని చూడటానికి మన కళ్ళు తెరవబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు దేవుని వాయిస్తో నువ్వు నిర్మించబడలేదు, కానీ దేంతో నిర్మించబడ్డావు? ఆయన చేతులతో నిర్మించబడ్డాం అందరం కూడా. హల్లెలూయా. సో ఇంకా ఏం అధికారాలు ఇస్తున్నాడో చూద్దాం. నెక్స్ట్ వర్స్ చదవండి, అదే చాప్టర్. పరలోక రాజ్యముకు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఏ తాళపు చెవులు పేతురికి ఇస్తున్నాడు? పరలోక తాళపు చెవులు. When you bind something on the earth, let it be binded on the heaven. సో ఏదైతే భూమి మీద బంధిస్తున్నాడో అది పరలోకంలో కూడా బంధించబడుతుంది. ఏదైతే భూమి మీద విడుదల చేస్తాడో అది పరలోకంలో విడుదలవుతుంది. ఈ వాక్యం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎబ్రీలు రాసిన పత్రిక ఒకసారి చదవండి, 11వ అధ్యాయం, ఐ థింక్ వర్స్ 2, 2వ వచనం. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములో దేవుని వాక్యము వల్ల నిర్మాణమైనవనియో అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియో. మళ్ళీ చదవండి. ప్రపంచములు అనగా ఈ భూలోకమే కాదు, రకరకాల గ్రహాలు, నక్షత్రములు, సూర్యచంద్రులు, సమస్తము, గ్యాలక్సీ అంటారా, మిల్కీ గ్యాలక్సీ అంటారా, ఏదైనా లైట్ ఇయర్ అంటారా, వాట్స్ ఎవర్, అన్నిటినీ కూడా సమస్తము ఎలా నిర్మించబడ్డాయంట? దేవుని యొక్క వాక్యము వలన. నెక్స్ట్, నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే, దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. నిర్మింప అంటే మనకు కనిపించేవన్నీ కూడా ఎలా నిర్మించబడలేదు, ఎలా నిర్మించబడింది. ఇంకోసారి చదవండి, అవర్స్ని కంటిన్యూ చేయండి. అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేని చేత ఇవన్నీ నిర్మించబడ్డాయి? కనిపించేవన్నీ కూడా దేవుని వాక్యము చేత నిర్మించబడ్డాయంట. హల్లెలూయా. దేవుని వాక్యము పరసంబంధమైనది, అది పరలోకంలో ఉన్న ఆత్మ సంబంధమైన జీవము కలిగినది ఆయన వాక్యం. ఇప్పుడు నేను భూమి మీద ఒకటి బంధించానంటే అది పరలోకంలో బంధించబడుతుంది. ఎందుకు పరలోకంలో బంధించబడతాదంటే, ఈ భూలోకంలో ఒక మానవుడు ఒకటి సృష్టించాలంటే అది ఎక్కడ సృష్టించబడతాది మొదటిగా అంటే ఆయన లోకంలో సృష్టించబడతాది. అది జ్ఞాన రూపంలో, ఊహ రూపంలో, ఆలోచన రూపంలో అది పరలోకములో సృష్టించబడతాది. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడో, ఇన్నోవేషన్స్ అని అంటారు. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడో ఆ వ్యక్తికి ఆలోచన వస్తుంది, నేను ఏరోప్లేన్ సృష్టించాలా, రైట్, నేను ఈ విధంగా ఐరన్తో ఒక ఆబ్జెక్ట్ని నిర్మించాలా, నేను ఒక బస్ క్రియేట్ చేయాలి, నేను ఒక బల్బుని క్రియేట్ చేయాలి అనే ఆలోచన రూపంలో ఒక ఇన్వెన్షన్ అనేది దేవుడు ఇస్తున్నాడు.
అది ఎలా నిర్మించబడిందనంటే కనిపించే పదార్థముల చేత నిర్మించబడలేదు. అది ఎలా నిర్మించబడింది? దేవుని యొక్క వాక్యము చేత సర్వ ప్రపంచములన్నీ కూడా నిర్మించబడ్డాయన్నది విశ్వాసము చేత గ్రహించుచున్నాము. అందుకే భూమి మీద ఏదైతే బంధిస్తున్నామో ఎక్కడ బంధించబడుతుంది? పరలోకంలో. అక్కడ బంధించబడితే శరీర సంబంధమైన కార్యములు బంధించబడతాయి. ఎందుకు? మొదటిగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది జర్నీ? స్పిరిచువల్గా. సో ఆత్మీయతలో ఎప్పుడైతే ఫస్ట్ క్రియేట్ అవుతుందో దాని తర్వాతనే శరీరంలో అది బయటికి వస్తుంది. ఒక ఆలోచన వస్తుంది అని అంటే అది ఆత్మరూపంలో క్రియేట్ అయింది గనుక ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను మానవుడు ఏం చేస్తాడు? ఒక ఆబ్జెక్ట్స్ని వాడుకొని తయారు చేస్తాడు. ఆ లైట్ని తయారు చేయవచ్చు, ఒక బస్ని తయారు చేయవచ్చు, వెహికల్స్ని తయారు చేయవచ్చు, మెకానిజమ్స్ని తయారు చేయవచ్చు, సిస్టమ్స్ని తయారు చేయవచ్చు. అవన్నీ తయారు చేయక మునుపు అవి ఎక్కడ దాచబడి ఉన్నాయంట? ఆత్మలోకంలో, పరలోకంలో దాచబడి ఉన్నాయని విశ్వాసము చేత తెలుసుకుంటున్నామని కూడా వాక్యం అనట్లేదు. విశ్వాసము చేత ఏం చేస్తున్నాం? గ్రహించుచున్నాం. వి పర్సీవ్ బై ఫెయిత్, నాట్ బై నాలెడ్జ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వాక్యము చేత మీ కొంచెం సంఘములో ఉన్న కొన్ని విధి విధానాలు కూడా తెలియపరచాలనుకుంటున్నాను. సో 2 కొరింథీయులకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆత్మచేత బయలుపరచబడి మరి పేతురుకు దేవుని ఆత్మచేతనే సమస్తము ప్రభావితం అయ్యాడు. ప్రజల యొక్క మాటల చేత ప్రభావితం ఎలాగైతే అవ్వలేదో మన లైఫ్ కూడా అలాగనే ఉండాలని మరి దేవుడు ఆ కనికరాన్ని మనందరిపైన చూపించాలని నా మనవి. సో కమ్ టు ద 2 కొరింథియన్స్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 8. ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలం ఉపాయము లేని వారము కాము. అంటే అపోస్తుడైన పౌలు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? అపాయాలు వస్తాయన్నా రావనా? ఇండైరెక్ట్గా శ్రమ వస్తుందనా రాదనా? వస్తుంది. శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాదు, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాం, తరమబడుచున్నను దిక్కులేని వారము కాం, పడద్రోయబడినను నశించు వారము కాం. హల్లెలూయా. ఎంతమందికి లేవు కష్టాలు, శ్రమలు? పడద్రోయబడలేదు ఎంతమంది తిరస్కరించబడలేదు? అందరం అయ్యామా లేదా? కానీ ఉపాయం ఉందా లేదా? అపాయము నీకు కలిగిన ఉపాయములో నువ్వు ఉన్నావు అనేది మర్చిపోకుండా విశ్వాసము చేత ఆ వాక్యము ద్వారా నీ కుటుంబం నువ్వు నిర్మించబడినట్లయితే దేవుని యొక్క సకల ఆశీర్వాదాలకు మన వారసులగడానికి అవకాశము దేవుడు మనకు కల్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వచనాన్ని చూద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఇక సహింపజాల 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము ఈ శ్రమ వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును. శ్రమల వల్ల ఏం అవ్వద్దు? కదిలింపబడకుండానట్లు మిమ్మును ఏం చేస్తున్నాడంట? స్థిరపరుస్తున్నాడు. శ్రమల వల్ల మన లైఫ్ ఏమవుతుంది? కదిలించబడుతుంది. కదిలించబడటం అంటే మన మానసిక స్థితి అనేది కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్తాం, కొన్నిసార్లు మన శరీరం డిప్రెషన్లోకి వెళ్తుంది, కొన్నిసార్లు మన మనస్సు గాయపరచబడినట్లు అవుతుంది. అది ఎప్పుడు అంటే శ్రమ మనకు కలిగినప్పుడు. కానీ అపోస్తుడైన పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు, ఈ శ్రమ వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడువై తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు, నెక్స్ట్ వర్స్ 3వ వచనం, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. ఏం చెప్పాడంట ముందే? దేవుడు ఏ శ్రమలో మనకి ఇవ్వడు, ఏ కష్టము దేవుడు రానియడు అని చెప్పకుండా దేవుని ఆత్మ పౌలుతో ముందే ఏం చెప్పింది? ఏం చెప్తున్నాడు ముందే అంట? మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది, ఇది మీకును తెలియను. నెక్స్ట్ వర్డ్స్, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. We are chosen for those kind of the problems. We are chosen for those sufferings because of the glory and because of some systematical spiritual envelopment. So దేవుని యొక్క కృప ద్వారా ఏదైతే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడో, సకల ప్రజలు ఎందుకు దేవుని దగ్గరకు వస్తున్నారంటే వాళ్ళకు సుఖం రావడానికి,
సకల ప్రజలు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ శరీరంలో చిన్న ముళ్ళు కలిగిన, చిన్న నొప్పి కలిగిన వాళ్ళు భరించకుండా యేసయ్యా అని అంటూ ఉంటారు. అది యేసు ప్రభు మీద ప్రేమతో కాదు, వాళ్ళకున్న సుఖం ఎక్కువై ఉండే విధానంని బట్టి వాళ్ళు పలుకుతూ ఉంటారంట. ఒక విషయం ఆలోచించండి, ఏమన్నా నొప్పి వచ్చినప్పుడు అమ్మా అంటాం. ఆ టైంలో ఆ నొప్పి ఉంది కాబట్టి అలా అంటాం. అదే మూర్ఖుడైనా పాపిష్టుడైనా ఎంత చెడ్డవాడైనా ఆ మాట అంటాడు. కానీ అదే మూర్ఖుడు, అదే పాపిష్టివాడు ఆ తల్లిని చూడగలుగుతాడా? లేదు. కానీ ఎప్పుడు అమ్మ అంటాడు? దెబ్బ తగిలినప్పుడో, ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడో, ఏదైనా గాయమైనప్పుడు. సో ప్రజలంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, విశ్వాసులంతా కూడా ఏదైనా సమస్య రాగానే దేవుడా అని అంటాం. ఈ ఎగ్జాంపుల్కి మ్యాచ్ చేసుకోండి. యేసయ్యా అని అంటాం. యేసయ్యా అన్నప్పుడల్లా యేసుప్రభు మీద ప్రేమ ఉండడం కాదు, నీకున్న నొప్పి, నీకున్న ఆ బాధ ఏదైతే ఉంటుందో యేసుప్రభుని పిలిచేలాగా చేస్తుంది. అది పిలిచేలాగా చేస్తుంది, ప్రేమ కాదు. ఏంటి? నొప్పి. నీ నొప్పి యేసయ్యను పిలిచేలాగా చేస్తుంది, కానీ నీకున్న ప్రేమ యేసయ్యలాగా పిలిచేలాగా చేయట్లేదు. ఎందుకంటే ప్రేమ లేదు కనుక ఫస్ట్. అందుకే అక్కడ వాక్యము సెలవిస్తుంది, మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలుసు. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కష్టాల కోసమే దేవుని దగ్గరకు వస్తారండి? 90% క్రైస్తవులు దేనికోసం చర్చికి వస్తారు చెప్పండి? 90% ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, ఇంకెక్కువ శాతమే ఉండొచ్చు, దేనికోసం వస్తారు? అంతెందుకని అది ఏ సంఘమైనా సరే, అది అలా అయినాయి సంఘాలన్నీ, అన్నీ అనట్లే, మనది కూడా అట్నే దరిద్రంగా తయారైంది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న మ్యాక్సిమం సంఘాలన్నీ అంతవరకే దరిద్రంగా తయారయ్యాయి. ఎందుకు చర్చ్కి వస్తున్నాం, ఎందుకు దేవుని దగ్గరికి వచ్చామనంటే, ప్రజల యొక్క మాటలను మనకు ప్రభావితమై దేవుని సంబంధమైన విషయాలను తెలుసుకోవాలని ఆశ చచ్చిపోయింది. సో ఇప్పుడు ఒక చిన్న సమస్య ఉన్నా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్యకు పరిష్కారం ఏంది, అదేంది ఇదేంది అంటే మన గురించి మనం ఎప్పుడో బాధపడుతూ దేవుని దగ్గరకు వచ్చే అలవాటుగా మారింది. దేవుని గురించి తెలుసుకొని దేవుని ఎలా స్తుతించాలి, ఆయన మనసు ఎలాంటిది, ఆయన నాలో ఎలా పని చేయగలుగుతాడు, ఆయన వాక్యం ఎలాంటిది, ఆయన ఎంతగా విభాగింపబడ్డాడనే ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఆశ చనిపోయింది. సో ఏ ఆశ ఎక్కువ ఉంది? మనిషి శరీరం సుఖముగా ఉండాలనే ఆశ ఎక్కువైపోయిందంట. అందుకే వాక్యం అంటున్నాడు 1 తిమోతిలకు రాసిన పత్రికలో, చివరి దినాలలో ఏది ఎక్కువగా ప్రేమిస్తామంట? ఏది ఎక్కువగా? మన శరీరాన్ని ప్రేమిస్తామంట. సుఖానుభావం, సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో ఈవెన్ ఆ ఫ్యామిలీని కూడా ప్రేమింపలేని స్థితి కంటే వాళ్ళ సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. దయచేసి మన సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నా కనుక యేసుక్రీస్తు నామంలో దేవుడు వాళ్ళని మార్చునుగాక. గట్టిగా చెప్పలు కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎందుకు ఆయన సన్నిధికి వస్తున్నాం? ఎందుకు ఆయన గురించి మనం తెలుసుకోవాలనే విధానం ఒకటే కాదు. సమస్యలు, కష్టాలు, నీకున్న చెడు, లేకపోతే రోగాలు, వ్యాధులు నీకున్నాయని దేవునికి తెలియదా? తెలుసు. ఎంతసేపు అండి స్వస్థపరచనికి? ఒక స్వరము, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని యొక్క శవం అన్నీ కూడా ఒకే స్వరంతో లేపబడితే ఆ స్వరము నీ రోగాన్ని, చిన్న నొప్పిని తక్కువ చేయలేదా? కానీ దేవుడు చెయ్యడు. ఎందుకు చెయ్యాడంటే, నీ విశ్వాసము నీ కష్టాన్ని బట్టి దేవుని దగ్గరికి రావద్దు, ప్రేమను బట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కష్టం నీ కళ్ళకు కనబడకుండా దేవుడు చేయగలుగుతాడు. దట్స్ ద స్టేట్మెంట్ దట్ వాస్ గివింగ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటూ యూ. అలాంటి విషయంలో మీరు స్థిరంగా బ్రతకాలి అంటే, మీరు కష్టాన్ని బట్టి, నొప్పిని బట్టి దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని మహిమపరచాలనే విధానంలో దయచేసి బ్రతకకండి, దయచేసి జీవించకండి. అక్కడ ఆ వచనంలో అంటున్నాడు, 4వ వచనంలో, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము ఏమయ్యామంట? నియమింపబడ్డాం. హల్లెలూయా. యు ఆర్ చూజన్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రాబ్లమ్స్ అండ్ ట్రిబ్యులేషన్స్. వర్స్ నెంబర్ 4 చూస్తే,
For even when we were with you, we foretold you that we should suffer tribulations as also it is come to pass and you know. అంటే దేవుడు కలుగజేసిన విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకొని, దేనిని బట్టి దేవునిలో స్థిరముగా ఉండాలంటే నొప్పిని బట్టి కాదు, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం ఆయనలో స్థిరముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 90% కన్నా ఎక్కువ మంది క్రైస్తవులు దేనికి వస్తున్నారు చర్చ్కి? దేనికి వస్తున్నారు? శ్రమలు, కష్టాలు, బాధలు, రకరకాల రోగాలు, రకరకాల విధానాల్లో ఉన్న వ్యాధులు, అవన్నీ వెళ్ళిపోవాలనే విధానంలోనే చర్చకు వస్తున్నారు. రావడం మంచిదే, కానీ ఒకానొక టైంలో నీ విశ్వాసం మారాలి. నాకు రోగం ఉన్నా రోగం లేకపోయినా నేను చర్చికి రోగం పోవాలని నేను రావట్లేదు, కానీ నేను దేవుని కోసం, ఆయన ప్రేమ కోసం, ఆయన వాక్యం వినాలని ఆశ కోసం ఎవరైతే వస్తున్నారో మీరు రాకడికి సిద్ధపరచబడాలని నేను ప్రార్థన చేయను. ఎందుకంటే యూ పీపుల్ ఆర్ ఆల్వేస్ అండ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. మీరు సిద్ధపరచబడి ఉన్నారనే ఆ వాక్యం మీకు పునాదిగా స్థిరపరచబడు. హల్లెలూయా, హల్లెలూయా. సో డోంట్ కనెక్ట్ యువర్ ఫెయిత్ టు యువర్ ట్రిబ్యులేషన్ అండ్ టు యువర్ సఫరింగ్. నీ శ్రమకి నీ విశ్వాసం కనెక్ట్ చేసుకోకండి. నీ విశ్వాసము దేవునికి కనెక్ట్ చేసుకోండి. హల్లెలూయా. నన్ను నమ్మండి అన్నాడా? మీ శ్రమను నమ్మండి అన్నాడా దేవుడు? దేవుని నమ్మాలా, శ్రమని నమ్మాలా? శ్రమను నమ్మి దేవుని దగ్గరికి వస్తున్నాం. అయినా కూడా దేవుడు క్షమించి నీ బాధను తక్కువ చేస్తున్నాడు. దాని అర్థము ఎప్పుడు తెలుసుకుంటావా అనే వెయిట్ చేస్తున్నాడు దేవుడు. ఏం తెలుసుకోవాలి? శ్రమను కాదు చూడాల్సింది, నన్ను చూడు అని. కష్టాన్ని కాదు చూడాల్సింది, యేసుక్రీస్తు ప్రభుని చూసే వ్యక్తిగా ఒకరోజు మారుతావని ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతంగా నిన్ను మార్చుకోలేడా ఆయన? మార్చుకోలేడా? మార్చుకోగలుగుతాడు. ఒక చిటికేస్తే అందరూ మారుతారు. అది కావాలా దేవుడికి? నీ స్వేచ్ఛంగా స్వతహాగా నీ అంతటా నువ్వే మారటము దేవుని యొక్క చిత్తము. వాక్యముని యూజ్ చేసుకొని, విశ్వాసాన్ని యూజ్ చేసుకొని, ఆయన ఆత్మ ద్వారా ఎవరైతే మార్చబడుతున్నారో వారు దైవ చిత్తంలో, వారి నిర్ణయముతో వారు ముందుకు వెళ్ళున్నట్లు దేవుని వాక్యం వాళ్ళకి తోడై ఉన్నట్లు అర్థమిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది కష్టాలను బట్టి కాదు దేవుని సన్నిధికి వచ్చేది, ఆయన ప్రేమను, ఆయన నాపై పెట్టిన ప్రణాళికను బట్టి ఎంతమంది రావాలని, ఎంతమంది వస్తున్నారని మరి నమ్ముతున్నారని మీరు? ఎంతమంది వస్తున్నారా? ఆ విధంగా వస్తున్నారా? నిజంగా కష్టాలను బట్టి వస్తున్నారా? మనమందరం. హల్లెలూయా. సో రకరకాల సంఘాలన్నీ కూడా అదే దారిలో ఉన్నాయి, దారిద్రంగా. దయచేసి మన వాళ్ళంతా కూడా అలాగా ఉండకుండా, పౌలు అంటున్నాడు కదా, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. దేవుడు ఎంతమందిని పిలుచుకున్నాడు, ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇక్కడ అందరినీ చేసుకున్నాడు, కొంతమందిని? ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నారు? చేతులు ఇవ్వడం అంతే డౌట్ ఉందా మీకు? చేయలేవడండి. అందరిని ఏర్పాటు చేసుకున్నారా లేదా? చేసుకున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారా లేదా? ఎంతోమంది ఇంకా 600 కోట్ల మంది, 500 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో ఇంకా యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోలేదు వాళ్ళు, అంటే నమ్మలేకపోతున్నారు. మీరు నమ్మగలుగుతున్నారంటే మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ వచనం ఏమని సెలవిస్తుంది? అట్టి శ్రమలను అనుభవించుటకు మనము గట్టి చెప్పాలి, నియమింపబడిన వారము అంట. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి శ్రమలను అనుభవించుటకు దేవుడు మిమ్మల్ని, శ్రమలు మీరు అనుభవించుటకు దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? మనం నియమించుకున్నప్పుడు శ్రమలు పోయే దినం ఖచ్చితంగా ఒకటి ఉంది. శ్రమలు వచ్చే దినం ఎలా ఉందో పోయే దినం ఒకటి ఉంది. ఒక వాక్యం చెప్పా, ఒక మార్గంతో ఒక దురాత్మ వస్తే దేవుడు 7 మార్గాలు తెరుస్తాడు. దేనికి? అదే దురాత్మ మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళడానికి. దిస్ ఈస్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అండ్ ద వర్స్ నెంబర్ 5 చదువుదాం. ఎందుచేత నేనును ఇక సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యుద్ధకు వచ్చి మేము మిమ్మును ఎలాగో చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ
మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. మళ్ళీ 5 చదవండి ఒకసారి. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో అని, ఒకవేళ మిమ్మల్ని శోధకుడు శోధిస్తాడేమోనని, మా ప్రయాసమంతా వ్యర్థమవుతాదేమోనని తిమ్మోతిని పంపించాడంట అపోస్తలుడైన పౌలు సంఘానికి. హల్లెలూయా. దేన్ని శోధిస్తాది సాతానుడు అంటే నీ శరీరాన్ని కాదు, నీ మనస్సును కన్నా ముందు దేన్ని శోధిస్తాడంటే నీ విశ్వాసాన్ని శోధిస్తాడు. అది ఎలా శోధిస్తాడంటే నీ విశ్వాసం దేవుని మీద ఉంటుంది. మెల్లిగా నీ విశ్వాసం దేనిపై మళ్ళిస్తాడు? నీ శ్రమ పైన, నీ కష్టం పైన. హల్లెలూయా. నీ 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 సమస్య పైన మెల్లిగా నీ విశ్వాసాన్ని కదిలిస్తాడు. ఎప్పుడైతే నీ విశ్వాసం కదిలిపోతుందో దేవుడు తన చిత్తము చొప్పున ఏదైతే అభిషేకం విడుదల చేయాలనుకుంటాడో అది బ్లాక్ అయిపోతుంది. తద్వారా నువ్వు చేయాల్సిన ప్రతి కార్యము శక్తివంతంగా నువ్వు చేయలేకపోతావు. సో బికాస్ ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకునే వ్యక్తివైతే నీకు విజయము తథ్యమని యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నానండి. ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కాపాడుకోవాలా? మనోళ్ళు విశ్వాసాన్ని కాదు కాపాడుకునేది, శరీరాన్ని, ఆరోగ్యాన్ని. తప్పు కాదు. ముందు ఏది పెడదాం? విశ్వాసం, తర్వాతనే ఇవన్నీ. మొదటిగా ఆయన రాజ్యమును నీతిని, ఆయన రాజ్యము నీతిని వెతుకుడు అన్నాడా? ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ లెటర్ ఏంటి? మొదటిగా యూ హ్యావ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. సో మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెతుకుతే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. మొదటిగా దేన్ని కాపాడుకోవాలి చెప్పాలా? విశ్వాసాన్ని. చాలామంది అది లేక రకరకాల శోధనలో పడిపోతున్నారండి. బీ ఏ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. యేసుక్రీస్తు రాకడలో తిరిగి రాబోతున్నాడు కనుక నీ విశ్వాసముని దేవుడు చూసే నిన్ను రాకడలో తీసుకొని పోతాడు. ఒకవేళ నీ విశ్వాసం నీ శ్రమపై, నీకున్న కష్టంపై ఉంటే కనుక యూ విల్ బ్రేక్ యువర్ సెల్ఫ్. నువ్వు డిఫీట్ అవుతావు ఖచ్చితంగా. ఎందుకంటే నీ విశ్వాసము నీ క్రియల పైన ఉండొద్దు. నీ ఫెయిత్ అనేది గాడ్ పైన ఉండాలి. నీ విశ్వాసం ప్రజలు చెప్తున్న మాటల వైపు ఉండొద్దు. దేవుడు చెప్తున్న మాటలను బట్టి నీ ఫెయిత్ ఉండాలి. అక్కడ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఈయన ఇర్మియా అని, ఏలియా అని రకరకాలు అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఒకే భావంతో యేసుక్రీస్తు ప్రభుని పిలుస్తున్నారు. ఎవరంటే ఆయన సజీవుడైన దేవుని యొక్క కుమారుడివి. సో గాడ్ కాల్ యూ హూ ఆర్ యూ. ఎవరైతే నువ్వు అయి ఉన్నావో దేవుడు దాన్నే పిలుస్తాడండి. కానీ మనుషులు నువ్వు కాని దానిని కూడా మనుషులు పిలుస్తారు, దానిని బట్టి మిమ్మల్ని హేళన చేస్తారు. ఏదైతే లేదో అక్కడ సృష్టిస్తారు మానవులు. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని సృష్టించి పెట్టాడు. కాబట్టి యు ఆర్ ఎగ్జిస్టెడ్ ఆల్రెడీ. కనుక దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి ప్రతిష్ఠించి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. దేవుడు మీ విశ్వాసము ఎక్కడ కూడా ఓడిపోకుండా మీ విశ్వాసాన్ని యేసుక్రీస్తు నామంలో దేవుడు కాపాడును గాక. లెట్ గాడ్ ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభు జాన్ చాప్టర్ 15లో ఆయన శిష్యుల కోసం ప్రార్థన చేస్తాడు. ఒక ప్రేయర్ ఏం చేస్తాడో తెలుసా? నా శిష్యులు అనగా నా ప్రజలు విశ్వాసంలో ఫెయిల్ అవ్వకుండా కాపాడండి దేవా అని ప్రార్థన చేస్తాడంట. వాళ్ళు శారీరకంగా ఆరోగ్యం కలుగునుగాక, నొప్పి వెళ్ళిపోనుగాక, సమస్యల కిడ్నీ పెయిన్ అది ఇది రకరకాలుగా ఏ విధానంలో కూడా ప్రేర్ చేయలేదు. ఒకటే ప్రేర్ చేశాడు యేసుప్రభు. ఏమని? వారి విశ్వాసము ఫెయిల్ అవ్వకుండా వారిని కాపాడండి. మనం ఏ విధానంలో ప్రార్థన చేస్తుంటాం? నొప్పి, వేదన, కష్టం, సమస్య వాటన్నిటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏం ప్రార్థన చేయాలి? దేనికోసము? దైవజనుడు నీకు అవసరమై ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్రేట్ ప్రవక్త అండి, అద్భుతములు చేసే కృప కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయనను వేరే దేశం నుంచి పిలిపించుకున్నారు. ఒక చర్చ్, ఒక సంఘం వాళ్ళు పిలిపించుకున్నారు. సరే, అక్కడ ఆయన శక్తి కలిగిన వాడు, దేవుని యొక్క అభిషేకంతో ఉన్నవాడు. అండ్ ఆల్సో వాక్యాన్ని చెప్తే ఆ వాక్యం సరిగ్గా వారి జీవితంలో పనిచేస్తుంది.
లోతైన వ్యక్తి. ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. అయ్యా నా కోసం ప్రార్థన చేయమని. ఏం చేయాలమ్మా? తల కొంచెం నొప్పి ఉంది, ప్రార్థన చేయను. ప్రార్థన చేస్తాడు, తలనొప్పి పోయింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావట్లేదు నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఆ సిచ్యువేషన్లోనే ఉన్నారు కాబట్టి, అదే లెవెల్లో ఉన్నారు కనుక. అంత పెద్ద అభిషక్తుడు, సరే అది పక్కన పెట్టండి, యేసయ్యనే సాక్షాత్తుగా మీ ముందు వచ్చి అప్పుడే ఒక 2 రోజుల ముందు తల నొప్పి స్టార్ట్ అయింది. నీకు శరీరంలో ఏ నొప్పి లేదు, కానీ 2 రోజుల ముందు తల నొప్పి స్టార్ట్ అయింది, భారీగా వస్తుంది. యేసు ప్రభు సాక్షాత్తుగా నీ ముందుండి ఏం కావాలమ్మా అన్నాడు. ఏం కావాలయ్యా అన్నాడు. తలనొప్పి ఉంది యేసయ్యా, నన్ను స్వస్థపరచవా అంటారు మీరు, అనేటోలే. అంత పెద్ద అభిషక్తుడు, అంత పెద్ద శక్తి కలిగిన వ్యక్తి ఒక దేశం నుంచి తీసుకొని వచ్చి అరే వాక్యాన్ని మనకు చెప్తాడు, వాక్యంలో ఉన్న మర్మాలు, దేవుని సమాచారాలు, దేవుని గూర్చిన బోధలు మనకు చెప్పి సత్యంలోకి మనల్ని నడిపించేటట్టుగా చేస్తాడని పిలిపిస్తే విశ్వాసులు వచ్చి ఏం చేపించుకుంటున్నారు? ప్రార్థన. దేనికోసం? హెడ్ పెయిన్. ఎప్పుడైతే అలా ప్రార్థన చేయించుకుంటామో అతనిలో ఉన్న శక్తిని తక్కువ చేసిన వారంగా ఉంటాం. సో యు ఆర్ డిక్రీజింగ్ ద యూనిక్నెస్ ఆఫ్ ద ప్రాఫిట్ బై హ్యావింగ్ దట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. అంటే అలాంటి గొప్ప వ్యక్తి అయినా నువ్వు చేసే రిక్వెస్ట్, నా తలనొప్పి ఉంది ప్రార్థన అంటే చూసావా, ఎంత పెద్ద శక్తి ఉన్నా కానీ ఆ వ్యక్తి తగ్గిపోతాడు కంప్లీట్గా నీ ముందు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ స్థాయిలోనే నువ్వు ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నావని. హల్లెలూయా, హల్లెలూయా. హీ హ్యావ్ ద పవర్ టు క్రియేట్ ద బ్రెయిన్ ఇన్ ద మ్యాన్ కైండ్. అట్లాంటి వ్యక్తిని ఏం చేయించుకుంటున్నారు? చిన్న హెడేక్ నొప్పి కోసం ప్రార్థన చేయించుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం కావాలి? ఎందుకు వస్తున్నారు క్రైస్తవులు చర్చ్కి? దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు? సమస్యలు, కష్టాలు, ప్రాబ్లమ్స్ ఇవేనా? దేవుని గురించి తెలుసుకోవాలని ఆశ లేకపోతే కనుక మీ విశ్వాసం ఖచ్చితంగా ఒకరోజు పడిపోయే అవకాశం ఉంటుందండి. హల్లెలూయా. మీ విశ్వాసం పడిపోవద్దంటే సమస్యలు, కష్టాలు, అనేకమైన రోగాల కోసం దేవుని మందిరానికి దయచేసి కాకుండా దేనికోసం రావాలి? దేనికోసం ఆయన స్తుతించాలి. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుందా? అందరికీ వాక్యం అర్థమవుతుందా? నీ శరీరము సుఖంగా ఉంటే దేవుడు ఎంత మంచోడో. నీ శరీరంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో, దేవుడు స్వస్థపరచలేడా? దేవుడు తీసేయలేడా? చెయ్యగలుగుతాడు. కొన్నిసార్లు చెయ్యలేకపోయినా యూ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్. దట్స్ ద ఫెయిత్, దట్స్ ద మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు అలాంటి లెవెల్ ఆఫ్ ఫెయిత్ మీ అందరికీ రావాలని చిన్న ప్రేయర్ రిక్వెస్ట్లని దయచేసి మానేసుకోండి. ఇది ఎన్నిసార్లు చెప్పినా నాకు తెలిసి నేను చనిపోయే లోపు అట్లనే ప్రార్థన చేస్తాను కూడా. మళ్ళీ కొత్త వాళ్ళకంటే చేస్తానేమో. అదే పాతోలు, అదే రిక్వెస్ట్. ఏ రిక్వెస్ట్ అది? ప్రేయర్ రిక్వెస్ట్. మళ్ళీ చిన్న నొప్పి ఉందండి ఒక ఏలికి, వచ్చినట్లా వచ్చి ఏలు నొప్పి ఉంది సార్ ప్రార్థన చేయాలండి. ఏమంట అంటే ప్రార్థనకి విలువ లేకుండా చేసేది సాతాను కాదు. సాతానికన్నా గొప్ప సాతాను క్రైస్తవులే ఉన్నారు. ప్రార్థన విలువ తెలియకపోతే, నూనె విలువ తెలియకపోతే, అంటే అభిషేకం విలువ తెలియకపోతే దే ఆర్ బ్లేమింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ ప్రవక్త తగ్గిపోతాడంటే కారణం ఆయన కాదండి, మీ విశ్వాసం. హల్లెలూయా. ఎందుకు వేరే దేశస్తులకి ప్రార్థన చేస్తే అనేకమైన కార్యాలు జరుగుతాయంటే వాళ్ళ విశ్వాసం లెవెల్స్ ఆ విధంగా ఉంటాయి. హల్లెలూయా. దయచేసి యేసుక్రీస్తు నామములో మరి పౌలు తిమోతిని, సంఘాన్ని బతిమిలాడునట్టుగా మిమ్మల్ని కూడా అపోస్తుడైన పౌలు బతిమిలాడుతున్నాడు. ఏంటంటే చిన్న వాటి కోసం ప్రార్థన రిక్వెస్ట్ కాకుండా మర్మమైన సంగతుల గురించి మీరు ప్రార్థన రిక్వెస్ట్ చేస్తే కనుక మర్మమైన వ్యక్తులుగా మీరు మార్చబడతారు. ఒకవేళ చిన్న రిక్వెస్ట్, నాకు తలనొప్పి ఉంది, నాకు ఈ ప్రాబ్లం, నాకు చిన్న ప్రాబ్లమ్స్తో రిక్వెస్ట్తో ప్రార్థన చేయించుకుంటే కనుక నీ విశ్వాసం మూలముగా నేను తగ్గించబడతా. అప్పుడు నీకు పెద్ద సమస్య వస్తుంది కదా, ఆ పెద్ద సమస్య తీసివేయడానికి నేను ఆ స్థాయి కలిగిన, శక్తి కలిగిన ప్రవక్తగా నీ దగ్గర పనిచేయలేను. బాగా గుర్తుపెట్టుకోండి. అందరికి అర్థమవుతుందా? ఒక పెద్ద సమస్య వస్తుంది, అప్పుడు నాలో ఉన్న శక్తి నీకు పనిచేయదు. ఎందుకంటే నీ విశ్వాసము పెద్ద సమస్యలకు కాదు. ఏ సమస్యలకు నీ విశ్వాసం ఉంది? చిన్న ప్రాబ్లమ్స్.
హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? అందరూ మనసులో దాచిపెట్టుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ చెవు నుంచి ఇక్కడ అసలు వింటున్నారా? ఫస్ట్ వింటున్నారా? సో ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏ లెవెల్ ఆఫ్ ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తావో ఆ లెవెల్ ఆఫ్ ప్రవక్తనే నీకు తోడై ఉంటాడండి. ఆ లెవెల్ ఆఫ్ యేసుక్రీస్తే నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని శిష్యులు ఒక బోధకుడుగానే చూస్తే బోధకుడుగానే మిగిలిపోతాడు. కానీ ఏ విధంగా యేసయ్యని చూస్తున్నారు? సజీవుడైన దేవుని కుమారుడిగా చూస్తున్నారు. కనుక ఆ లెవెల్ ఆఫ్ పవర్ మాత్రమే వారికి తోడుగా నీడగా ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధానములో ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏదైతే విశ్వాస నియమమును బట్టి మనందరికీ నిర్ణయించబడినట్లుగా వాక్యం బోధించబడుతుందో ఆ బోధనంతా కూడా మీ జీవితంలో స్థిరపరచబడి మీ విశ్వాసం కదిలించబడకుండానట్లుగా యేసుక్రీస్తు నామంలో మీ విశ్వాసం అంతా కూడా క్రీస్తులో స్థిరపరచబడును గాక. ఒకసారి గివ్ క్లాప్స్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా అందరికీ? ఎన్ని రోగాలు పోలేదు, ఎన్ని వ్యాధులు పోలేదు ప్రార్థన చేయటం వల్ల. హల్లెలూయా. ఎంత చెట్టు ఉందో అంతే గాలి వస్తుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. గాలి ఎక్కువ రావాలంటే చెట్టు ఎక్కువ ఉండాలి. హల్లెలూయా. ఇఫ్ ద గాడ్స్ పవర్ హ్యాస్ టు బి ఇంక్రీజ్, దేవుని శక్తి నాలో ఎక్కువగా ప్రవక్త ద్వారా రావాలి అని అనుకుంటే నీ విశ్వాసం చిన్న చిన్న సమస్యల పైన ఉండకండి దయచేసి. హల్లెలూయా. నీ మనస్సు, నీ మనసాక్షి, నీ మైండ్ సెట్ గ్రేట్గా ఉండాలి. ఇచ్చేవాడిగా దేవుడు చేస్తాడు, తీసుకునేవాడిగా చేయడు. మన ఆలోచన, మన విధానం ఎలా పనిచేస్తుంది? తీసుకునేవాడిగా పనిచేస్తుంది. గాడ్ దేవుని యొక్క కృపను వల్ల ఆయన ఏం చేస్తూ ఉంటాడంట? ఇచ్చేవాడిగా మనల్ని నియమిస్తాడంట. సో గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ గివింగ్. సో మన మనస్సులన్నీ కూడా మరి బానిసత్వములో ఉండకుండా మనం అందరము ఇచ్చేవారిగా, మనతో పాటు 10 మంది ఉండేవారిగా మనం చూచుకున్నట్లయితే మన విశ్వాసం మనలో దేవుడు స్థిరపరిచి ఆశీర్వాదకరంగా మనందరినీ కూడా మార్చుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించి మనందరిలో స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.